వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను వాటర్ అనేది బాయిల్ చేసుకున్నానండి. ఇందులో ఒక స్టార్, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 ఇంచి జాపత్రి, 2-3 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, సరిపడా సాల్ట్ వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే బియ్యం అనేది అంటుకోకుండా ఉండడానికి. ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 50% ఉడికేంత వరకు ఉంచాలండి. చూసారు కదా రైస్ అనేది 50% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను, వాటర్ అంతా వంపేసి. చూసారు కదా ఈ విధంగా. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇందులో 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్టార్, 4-5 లవంగాలు, 1 జాపత్రి, 1 బిర్యానీ ఆకు వేసి మొత్తం అంతా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 4-5 పచ్చిమిర్చి చిలుకలు, 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో క్యాబేజీ, దొండకాయ, కొంచెం చిక్కుడుకాయలు, క్యారెట్, ములంకాడ వేసి మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి మీరు కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీని అంతటిని మొత్తం అంతా కలుపుకొని ఇందులో నేను బంగాళదుంపలు కూడా యాడ్ చేస్తున్నానండి. బంగాళదుంప అనేది త్వరగా ఉడికిపోతుంది కదా, అందుకే వాటితో పాటు యాడ్ చేయలేదు నేను. ఇందులో సరిపడా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా అంతా మగ్గిపోయింది. దీన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని దీనిలో సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలండి, లేదంటే ఉండలుంటే తినడానికి బాగుండదు. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మొత్తం అంతా కలిపి మూత పెట్టుకొని ముక్కలంతా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా కర్రీ అనేది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉడకబెట్టుకున్నటువంటి అన్నాన్ని ఒక లేయర్ కింద వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేయించినటువంటి ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదండి, దాన్ని కూడా వేస్తున్నాను. మిగిలిన అన్నాన్ని ఇంకొక లేయర్ కింద వేస్తున్నానండి. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఫుడ్ కలర్ అనేది కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను. పైన కొంచెం పుదీనా జల్లి మూత పెట్టి 20-25 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ ఆవిరి అనేది బయటికి పోకుండా హోల్ దగ్గర మైదాపిండి ముద్దను పెడుతున్నానండి. అలా ఉండటం వల్ల రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ఎప్పుడైనా వేడివేడిగా తినాలి అనిపిస్తే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.